తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న కేసీఆర్ ముందస్తు ఉండదని స్పష్టం చేశారు. బీజేపీ సభలకు కౌంటర్ సభలు పెట్టాలని, బీజేపీ విమర్శలను బలంగా తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. పాదయాత్రలు చేయాలని, ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న కేసీఆర్ ముందస్తు ఉండదని స్పష్టం చేశారు. బీజేపీ సభలకు కౌంటర్ సభలు పెట్టాలని, బీజేపీ విమర్శలను బలంగా తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. పాదయాత్రలు చేయాలని, ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, కేసీఆర్ ముందస్తు ఉండదని కూడా స్పష్టం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నరేష్, ముందస్తు ఉండదని అయితే క్లియర్గా కూడా చెప్పినటువంటి పరిస్థితి, కానీ కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర వాటిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని కూడా సూచించినటువంటి పరిస్థితి. ఇంకా ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? మాట్లాడేందుకు మాత్రం ఎవరు కూడా ఆసక్తి కనబరచట్లేదు. మరి నిమిషాల్లో కేసీఆర్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉంటాయి. అందులో భాగంగానే అటు ప్రభుత్వం వైపు నుంచి, ఇటు పార్టీ వైపు నుంచి కేసీఆర్ వేగం పెంచారు అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరీ ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఈరోజు సచివాలయాన్ని సందర్శించడము, దాని తర్వాత నిన్న కేబినెట్ సమావేశంలో కొత్తగా కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం, ఇదంతా ప్రభుత్వం దూకుడు చూస్తే ముందస్తు ఎన్నికలు ఉంటాయి అని చెప్పి అందరూ భావించినప్పటికీ ఈరోజు జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ తన వైఖరిని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ వెళ్తున్నారు, మనం విజువల్స్లో చూడవచ్చు. సీఎం కేసీఆర్ క్యాన్వాయ్ ఈ సమావేశాన్ని ముగించుకొని క్యాన్వాయ్ ముందుకు సాగుతోంది. ఈ సీఎం కేసీఆర్ పార్టీ నాయకులందరికీ కూడా అభివాదం చేస్తూ ఉన్నారు. అదే నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రధానంగా ముందస్తు ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలు ఉండవు అని చెప్పి కూడా స్పష్టం చేశారు. అక్టోబర్ వరకు ఏమైనా పెండింగ్ పనులు ఉంటే మీరు పూర్తి చేసుకోవాలి, ఎందుకంటే అక్టోబర్ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఏ ప్రభుత్వ కార్యక్రమాలను కూడా చేపట్టడానికి ఉండదు. ఎన్నికల నోటిఫికేషన్ కానీ షెడ్యూల్ కానీ వెలువడిన తర్వాత ప్రధానంగా ఎన్నికల కూడా అమల్లోకి వస్తుంది. కాబట్టి అప్పుడు ఏం పనులు కావు. మీ ఏం పనులైనా కూడా అక్టోబర్ వరకు మీ పనులు పూర్తి చేసుకోవాలి. అంటే మరొక 5-6 నెలలలోపు మీ పనులను పూర్తి చేసుకోవాలి. నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలను తక్షణం పరిష్కరించుకోవాలి. మీరు నిత్యం ప్రజల్లో ఉండే విధంగా మీరు ఏర్పాట్లు చేసుకోండి. అడపాదడప అంటే కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీయో లేకపోతే ఇతరత్ర సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కోసం అడపాదడప మీరు గ్రామాల్లో పర్యటించినప్పటికీ అది సరిపోదు. ఎందుకంటే విపక్షాలు కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్టీపీతో సహా వామపక్షాలు అన్ని రాజకీయ పార్టీలు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాయి.
టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అవి అధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో దాన్ని మీరు గట్టిగా కౌంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు గట్టిగా కౌంటర్ చేయాలి. ఎప్పటికప్పుడు మీరు క్షేత్రస్థాయిలోనే ఉండాలి. నిత్యం ప్రజల్లో ఉండే విధంగా మీరు వ్యవహరించండి. ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళండి. ఇక అదే సమయంలో కేంద్ర ప్రభుత్వము మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టీఆర్ఎస్ను టార్గెట్ చేసే విధంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలను 2 సార్లు అంటే 2014-18 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కొన్నిటిని నెరవేర్చలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వము. ఎందుకంటే కేంద్రం నుంచి సహకారం లేకపోవటము, ఆశించిన మేర ఆదాయం సమకూరకపోవడంతో కేంద్రము పదే తెలంగాణ నిధుల మంజూరు విషయంలో కేంద్రము పదే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది. కాబట్టి మరొక వైపు కేంద్ర ప్రభుత్వము కొత్తగా అప్పులను సమకూర్చుకోవటం విషయంలో కానీ లేకపోతే కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధుల విషయంలో కూడా కేంద్ర కేంద్ర స్థాయిలో ఏకంగా ప్రధాని, హోంమంత్రి ఈ స్థాయి నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కాబట్టి ఇక మనం దీన్ని టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని సహించాల్సిన అవసరం లేదు. మనం కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వాలి. ఎక్కడైతే బీజేపీ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ మన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో అదే ప్రాంతం నుంచి, అదే వేదిక నుంచి మనం కూడా అక్కడనే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసి గట్టిగా బలంగా మన వైఖరిని వెల్లడించాల్సి ఉంటుంది అన్న అంశాన్ని కూడా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంటే ప్రభుత్వం మీద విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఆ విమర్శలను గట్టిగా కౌంటర్ చేసే విధంగా నాయకులు మొత్తం కూడా పనిచేయాలి. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలోనే ఉండాలి. పార్టీ నాయకులు కూడా సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వ్యవహరించాలి అని చెప్పి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సీఎం కేసీఆర్ కనీస ప్రస్తావన చేయలేదు. కానీ పరోక్షంగా మన నాయకులను టార్గెట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాబట్టి మనం కూడా గట్టిగా దాన్ని కౌంటర్ ఇవ్వాలి. అంటే కౌంటర్గా మనం విమర్శించాలి, రాజకీయ పరంగా మనం దాన్ని ఎదుర్కోవాలి, ఏ రకంగా కూడా అధైర్యపడొద్దు అని చెప్పడం ద్వారా సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలకు ఈరోజే మనం సమరశంఖం పూరించారు అని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల వరకు మీరు నిత్యం ప్రజల్లోనే ఉండండి, అక్టోబర్లోపు పనులు పూర్తి చేయండి అని చెప్పడం ద్వారా ఇక ఎన్నికలకు సిద్ధం కావాలి అన్న ఒక సంకేతాలను కూడా సీఎం కేసీఆర్ ఇచ్చినట్టుగా మనకు అవగతం అవుతా ఉంది. మురళి, రైట్, థ్యాంక్ యూ నరేష్.